అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి వరంగల్ నగరం పుష్పాలగుట్ట ముత్యాలమ్మ ఆలయంలో ఎల్ఈడి స్క్రీన్ను ఏర్పాటు చేశామని సుమారు 400 మంది భక్తులు పాల్గొని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి సీతారాముల పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటించాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఆలయంలో ఘనంగా శ్రీరాముని వేడుకలు నిర్వహించారని, ముత్యాలమ్మ ఆలయంలో శ్రీరామునికి పూజలు అభిషేకాలు నిర్వహించామని, సాయంత్రం 1100 రూపాయలతో దీపోత్సవ అలంకరణ కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆలయ ప్రధాన అర్చకులు చివుకుల వెంకటేశ్వర్లు శర్మ తెలిపారు. ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు అందరూ కూడా చూస్తూ భారతదేశంలో చరిత్ర సృష్టించిన అయోధ్యలోని రామ మందిర్లో రాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మన వరంగల్ నగరంలోని పుప్పాలగుట్ట 36వ డివిజన్ ముత్యాలమ్మ ఆలయంలో రాముల వారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి అలాగే రామ భక్తులందరితో కూడా ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే ముత్యాలమ్మ ఆలయంలో ఇంత పెద్ద ప్రోగ్రాం ఈ యొక్క రాముల వారి ఆజ్ఞతోని అమ్మవారి సంకల్పంతో ఈరోజు ఎల్ఈడి స్క్రీన్ పెట్టేసేసి పుప్పాలగుట్ట ప్రజలందరూ కూడా సుమారు 300-400 మంది ఈ ఆలయంలో కూర్చొని మనం అయోధ్యకు పోన అవసరం లేదు, ఇక్కడనే అయోధ్యలాగా భావించి రావాలని చెప్పేసి ఆలయ కమిటీ పిలుపు మేరకు ఇక్కడికి ఇంతమంది భక్తులు వచ్చేసి ఈరోజు ఈ యొక్క రాముల వారి ప్రోగ్రాంను దిగ్విజయం చేసిన మహిళామణులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు జరిగిన రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని పాటించి హిందుత్వాన్ని కూడా ఈ యొక్క పండుగలాగా చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హిందూ సోదరులకు ముఖ్యంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి వారు ఏదైతే అనుకుంటారో ఆ కోరికలు నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనకు సాక్షిగా కూడా అమ్మవారిని తలుచుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంను ఇంత దిగ్విజయంగా చేసినటువంటి భక్తులకు మాతోటి మిత్రులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ పుప్పాలగుట్ట ముత్యాలమ్మ ఆలయంలో 1100 దీపాలంకరణతోని ఈ మొత్తం ఆలయాన్ని దీపాల కాంతులతో విరజమ్మ విధులుగా ఈ యొక్క ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడమైంది. దానికి కూడా మహిళా మనులు భక్తులు కూడా చాలా మంది వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఓకేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామవరాణి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభపుత్ర నామ సంవత్సర ఉత్తరాయణం పుష్యమాసం ద్వాదశి తిథి రోజు ఈరోజు అయోధ్యలో రామ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భముగా ప్రతి ఒక్క దేవాలయంలో రాముల వారి పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికి శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో మనము ఈరోజు స్వామివారికి విశేష పూజ చేయించి తదనంతరం అభిషేకం నిర్వహించి భక్తులందరితోని ప్రతి ఒక్కరితోని అభిషేకం నిర్వహించి నీరాజనాలు, హారతులు, మంత్రపుష్పాలు, తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తదనంతరము ఈరోజు సాయంత్రము 1100 దీపాలతోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో దీపోత్సవ అలంకరణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా హాజరు కాబోతున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే ఈ రాముల వారి
ప్రతిష్టాపన అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అయోధ్యలోని రాముల వారి ప్రతిష్టాపన మనం ఎట్లయితే చేసుకుంటున్నామో ప్రతి దేవాలయంలో కూడా అర్చనలు, పూజలు, అభిషేకాలు, కళ్యాణాలు ప్రథమంగా ఈరోజు ప్రతి ఒక్క దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. సో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీరామ